అందరికీ నమస్కారం. వైసీపీలో ఉండే సీనియర్ నేతలకి అధిష్టానం కీలక పదవులు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్ ఆ పదవులు? యాక్చువల్గా ఉత్తరాంధ్ర అంటే వైసీపీలో ఫస్ట్ గుర్తొచ్చేది బొత్స గారి పేరు. తర్వాత ఒక అంటే బాగానే ఉత్తరాంధ్రలో ప్రభావితం చేసే పలుకుబడి ఉన్న వాళ్ళంటే ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో ఇటు కింజరాపు ఫ్యామిలీ అంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, అటు ధర్మాన గారి ఫ్యామిలీ. సో ధర్మాన గారు ఆల్మోస్ట్ ఆల్ చాలా సీనియర్ నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా మంత్రిగా ఉన్న నాయకుడు, రెవెన్యూ ఏదో మంత్రిగా చేసేవారు. తర్వాత ఎప్పుడైతే సమైక్య ఉద్యమం గట్రా జరిగినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉండేవారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ సమైక్య ఉద్యమంకి సపోర్ట్ చేయట్లేదు, ఎటు మాట్లాడట్లేదని ఆయన కూడా నిరసన సెగలు తగిలి. బట్ అప్పుడు జనరల్గా ఆయన బరస్ట్ అవుడు, చాలా కూల్గా ప్లెజెంట్గా మాట్లాడతాడు ధర్మాన ప్రసాదరావు గారు. సో ఆయన నేను చాలా హైలీ ప్రిన్సిపల్ ఫెల్లోని, నా దగ్గరే మీరు ఇలా చేస్తారన్నట్టుగా ఓటర్ల మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఎందుకు ఆయన ప్రభావం తగ్గింది, అందుకే స్థానికంగా ఉండే ఓటర్లకి ఏది ఇష్టమో, ఏది ఏ అభిప్రాయం ఉందో దానికి అనుగుణంగా ఆ స్థానిక నాయకుడు నడుచుకోకపోతే పరాభవం అనేది తప్పదు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత కాంగ్రెస్కి తెలంగాణ ఆంధ్ర ప్రకటించాక కాంగ్రెస్ నేలమట్టం అయిపోయాక అందరూ ఆబ్వియస్లీ వైసీపీలోకి వెళ్ళారు. అయితే మొదటి నుంచి వైసీపీ మీద పట్టున్న ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ అని ఉంటారు. ఆయన వైసీపీలో బలమైన నాయకుడే ఎదిగారు, తర్వాత మంత్రిగా కూడా చేశారు. కాకపోతే మొన్న 19-24 మధ్యలో ధర్మాన కృష్ణదాస్ గారు చాలా అపవాదు వచ్చింది ఆయనకి, అంటే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఎట్లా అంటే ఆయన తనయుడు లేదా తర్వాత ఆయన భార్య ఇద్దరు కూడా ఎక్కువగా దందాలు నిర్వహించారన్నట్టుగా జిల్లాలో ఒక టాకు. వైసీపీలో మ్యాక్సిమం అందరూ అట్లాగే చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఒక పథకాలు ఇచ్చి బటన్ నొక్కే మీరే తీసుకోండి అని చెప్పి ఎంతసేపు ముఖ్యమంత్రి హోదాలను జగన్మోహన్ రెడ్డి అన్ని చేశారు తప్ప వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలే. సో వాళ్ళకి ఇంక ఓటర్లు ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు కూడా ఏదో ఒక డెవలప్మెంట్ ఏదైనా ప్రాజెక్టు ఏదో కాంట్రాక్ట్ వస్తే $4 వెనకేసుకుంటారు, కానీ ఏమీ లేకపోతే ఏం చేస్తారు. సో అందరూ ఒక్కొక్కరు అడ్డదారులు తొక్కారు. చాలా మంది చాలా స్కామ్లు ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా అదేదో గోవిందరాజుల స్వామి టెంపుల్ బంగారు పూత మీద కూడా ఏదో స్కామ్ వచ్చింది. అంటే స్వామివారి లడ్డు, నెయ్యి, పట్టు వస్త్రాలు, ఆడుదామాంధ్ర కిట్లు, భూము కబ్జాలు, లిక్కరు, ఇసుక, ఒకటి కాదు మరి A to Z అనుకోండి. సో ఇలాంటి అపవాదు వచ్చిన నేపథ్యంలో ధర్మాన ప్రసాద్ గారికి అటువంటి అపవాదులు అయితే లేవు ఉత్తరాంధ్ర వరకు కూడా. మరి అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు బురద జల్లడం ప్రతి ఒక్కరు అనడం కామన్. అయితే బొత్స గారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవం అయిన తర్వాత అక్కడ ఎవరు సరైన నాయకులు ఎవరు ఉత్తరాంధ్ర మొత్తం మీద చూస్తే ఇటువైపు గుడివాడ అమర్నాథ్ గారు కనిపిస్తున్నారు, నెక్స్ట్ ధర్మాన గారు కనిపిస్తున్నారు. ధర్మాన గారు అయితే సీనియర్ కాబట్టి, పైగా ధర్మాన గారు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వని వ్యక్తి. వైసీపీలో వైరల్ అవ్వని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ధర్మాన గారే. ఈవెన్ దువ్వాడ శ్రీనివాస్ గారికి అంత నేమ్ ఫేమ్ వచ్చినా ఆయన దుబ్బెల మాధురి గారు కానీ లేదంటే పర్సనల్ లైఫ్ కానీ ఇబ్బంది పడడం, బాగా ట్రోల్స్ గురయ్యాడు ఆయన గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఇద్దరు కూడా. సో ఇంకా బొత్స గారు కాకుండా అంత నాయకులు ఎవరున్నారు గట్టిగా మాట్లాడి డిసిప్లిన్ గా పద్ధతిగా మాట్లాడేవారు అంటే ఒక ధర్మాన గారు ఉన్నారు. పైపెచ్చు ఈ మధ్యకాలంలో ధర్మాన కృష్ణదాస్ గారు ఒక సభలో మామూలుగా సీనియర్లు ఆయనకి మంచి పదవి ఇచ్చి ఇంకో రెస్పెక్ట్ ఇద్దాం, వేరే ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంలో తమ్మినేని సీతారాం గారి గురించి తప్పుగా మాట్లాడారు అని ధర్మాన కృష్ణదాస్ గారి మీద ఒక అభియోగం వచ్చింది. దాన్ని దువ్వాడ శ్రీనివాస్ గారు మరికొద్ది పొడిగించారు. ఆయన నువ్వెవరు అంత సీనియర్ నాయకుడిని పక్కకు దవ పట్టిస్తావు, అతనికి టికెట్ ఇవ్వకుండా చేస్తానన్నావు అంటే, నేను టికెట్ ఇవ్వకుండా చేస్తాననలేదు, పెద్ద తరహాగా ఉండి వేరే పదవి ఏమైనా కట్టబెట్టాలనే ఆలోచనలు మాట్లాడాలని ఆయన అన్నాడు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో ఉండే వైసీపీలో మల్లగొల్లాలు పడుతున్నారు, లోకలోకలు అయితే ఉన్నాయి పార్టీలో. సో ఇవన్నీ చెక్ పెట్టాలి, పద్ధతిగా హుందాగా మాట్లాడాలి. సోషల్ మీడియా మాట్లాడితే తప్పు దొరలకుండా ఏ చిన్న హింట్ దొరికినా సోషల్ మీడియాకి వెళ్ళి హల్చల్ చేసేసి హడావిడి చేసేసే కాకుండా జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తే ధర్మాన గారి పేరు చాలా మంది సిఫారసు చేశారు. ఎందుకంటే ధర్మాన ప్రసాద్ గారు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎప్పుడు మాట్లాడారు. పర్సనల్ అబ్యూస్ కానీ బూతులు తిట్టడం అలాంటివే ఉండదు, చాలా నెమ్మదిగా డీసెంట్ గా మాట్లాడతాడు ఆయన. మీరు కావాలంటే ఒకసారి ఆయన ప్రెస్ మీట్ కూడా చూడొచ్చు. సో అటువంటి వ్యక్తే ఇప్పుడు వైసీపీకి కావాలి అని ఎప్పటికైనా వైసీపీ వాళ్ళు కళ్ళు తెరిచారు, అది సంతోషం. ఎందుకంటే వైసీపీలో ఎంతసేపు బోరుగడ్డ అనిల్ కుమార్ లేదా కొడాల నాని ఇట్లాంటి వాళ్ళే కావాలి వీళ్ళకి.
ఎస్. నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు పేరు నాని గారు లేదా ఇంకా రోజా గారు ఇలాంటి వాళ్ళు కావాలి. కాదు, రాజకీయంతో రేపు పొద్దున భవిష్యత్తు ఉండాలి రాజకీయాల్లో అంటే ఆచితూచి మాట్లాడగలగాలి, కరెక్ట్ పాయింట్ మాట్లాడగలగాలి. ఓకే. ఏదో సో అది ఇది అని మాట్లాడి పేపర్ చూసి మాట్లాడే వాళ్ళు కాదు. సో అందుకు ఆ యాంగిల్లో కూడా ధర్మాన ప్రసాదరావు గారికి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పైపెచ్చు ధర్మాన ప్రసాదరావు గారు 2024 ఎలక్షన్స్ ముందు ఆయన భూమి కూడా కబ్జా చేయబడిందంట. చూడండి, మరి ఆయన ఒక వైసీపీ నాయకుడు, ప్రభుత్వం ఆయనదే ఉంది. అయినప్పటికీ 2023లోనో 22లోనో ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఒక దగ్గర ఆయన భూమి కూడా కబ్జా చేయబడిందండి. ఆయన ఒక దగ్గర ఒక బహిరంగ సభలో కూడా బూతులు తిరిగి, ఎవడరా ఎంత ధైర్యం నా ఏరియాకి వచ్చి నా ల్యాండ్నే కబ్జా చేసేంత మనగాడు ఎవడున్నాడు, ఎక్కడ ఎవడో కడప నుంచి వచ్చాడంటే ఎవడు అన్నట్టు కూడా ఒకసారి మాట స్లిప్ అయ్యాడు ఆయన. సో అది అప్పట్లో చాలా వైరల్ అయింది. సో అలా అయింది కానీ పెద్దగా ఆయన ఇష్యూ చేసుకోలేదు. తర్వాత కాంప్రమైజ్ చేసి సెటిల్ చేసుకున్నాడు ఏదో సంథింగ్. సో అట్లా ఏది కూడా జాగ్రత్తగా పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండగల వ్యక్తి అయితే ధర్మాన ప్రసాద్. సీనియరు, అనుభవజ్ఞుడు. ఇప్పుడు వచ్చిన కుర్రకుంకలు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వాడు వీడు అనడం, ఇది ఎలా కాదు. ఎంత కోపం ఉన్నా, ఎంత వైరుధ్యం ఉన్నా, ఒకవేళ మీరంటే నాకు పీకల వరకు కోపం ఉండి పడకపోయినా ఎదురు పడేసరికి నమస్తే అండి అన్నారు. అదే రాజకీయం. సో అలాంటి డిప్లొమాటిక్ రాజకీయం తెలిసిన వ్యక్తిగా ధర్మాన గారికే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక టాక్ వచ్చింది అనేది వినిపిస్తున్న వార్త. ఇచ్చిన ఆయన సక్రమంగా నిర్వర్తించగలడని కూడా అనిపిస్తోంది నాకు. కాకపోతే తాడేపల్లి వ్యక్తి అసలైన వ్యక్తి ఉండాలిగా. ఆయన మాట్లాడేది బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఎలాగుంది ఏంటి 2026-27లో గట్టిగా పనిచేస్తే 28-29 అలాగే 29 ఎలక్షన్స్ కాబట్టి మధ్యలో ఒక 28 ఉంటుంది. 28లో ఎలాగో కొంచెం గట్టిగా పనిచేద్దాం అనే తలంపులో కొంతమంది గ్రౌండ్ లెవెల్ నాయకులు ఉన్నారు. బట్ ఈ మాట ఎవడు వింటాడు, ఎవడు పట్టించుకుంటాడు? ఆల్రెడీ 2024లో గవర్నమెంట్ ఫామ్ అయితే 25లో ఒక్కసారి ప్రజల్లోకి వచ్చింది కూడా లేదు. నువ్వెళ్ళు నువ్వు నడిపించు నువ్వు ధర్నా చేయని చెప్పేసి ఈయన ప్యాలెస్కో లేకపోతే బెంగళూరుకో పరిమితం అవుతున్నాడు. కానీ అసలైన నాయకుడు నడిపించేవాడు ఉండాలిగా, అలా లేడు. సో లేరు కాబట్టే పర్టికులర్ గా ఇట్లా మంచి పర్సన్స్ ని చూజ్ చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వరకు ధర్మాన గారు అయితే ఓకే, నెక్స్ట్ గోదావరి జిల్లాలో ఎవరు, నెక్స్ట్ అలాగా ఇప్పుడు నుంచి ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఇకపైనైనా వైసీపీ నాయకులు ఎస్పెషల్లీ అధ్యక్షుడు ప్రజల్లోకి వస్తే ఉన్న కొద్దిపాటి కార్యకర్తలైనా పార్టీని నమ్ముకొని ఉంటారు. లేదంటే చెప్పలేం, మరి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.